యజమాని విధులన్నీ నీకే కదా, యజమాని విధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. జీవిత ఫలములను భుజింప, భుజించవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. వందనాలు ఆంటీ. వందనాలమ్మా. సరే, చక్కని పాట పాడినారు. అవును, ఇది కోతకు సమయమే. పనివారు కూడా ఎంతో మంది ఉండారు, పని చేయాలి. అయితే పనివారి కొద్ది మందే ఉండారు కాబట్టి వారి కొరకే మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలా. కాబట్టి చక్కని పాట వినిపించినందుకు నీకు వందనాలు యేసుక్రీస్తు నామమున. మరి సంధ్యా గారే మనకు వాక్యాన్ని వినిపిస్తారు. శ్రద్ధగా విని మరి మాటలు విందాం శ్రద్ధగా. సరేమ్మా, వాక్యం తీసుకోండి. ఆంటీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మీరు కేజీ ఆంటీ మీరందరూ మరి ఇచ్చిన ఈ వాక్య తరుణానికే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా మాట క్లియర్ గా ఉందా ఇప్పుడు? నా మాట క్లియర్ లేకపోతే వీడియో ఆఫ్ చేస్తాను. క్లియర్ గా ఏం లేదు, కానీ నువ్వు వీడియో ఆఫ్ చేసినా అట్నే వస్తుంది, వీడియో ఆన్ చేసినా కూడా అట్నే వస్తుంది మా. అచ్చా ఆంటీ నేను ఇప్పుడు వేరే హైదరాబాద్ లో వేరే చోట వెళ్ళాను బండ్ల కూడా, అక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సరేలేండి అమ్మా. మరి కొనసాగించిన ఆంటీ? కొనసాగించాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని వాక్యం స్టార్ట్ చేద్దాము. Heavenly Father, glorious God, King of Kings, Lord of Lords, యేసయ్యా మీకు వందనములు స్తోత్రములు. ఈ యొక్క మరి నాన్న మిమ్మల్ని కీర్తించడానికి మీ సన్నిధిలో అందరం కలిసి నాన్న మీతో సహవసించడానికి వచ్చి ఉంటుండగా మీ కృపను అనుగ్రహించండి. మీరు నా యొక్క హృదయాన్ని, నా నోటిని నాన్న తండ్రి నన్ను తాకి మరి నాయన తండ్రి మీరు నా మనసులో ఉంచిన తలంపులను, మీరు ఇచ్చిన వాక్యాన్ని మీ ప్రియమైన నాయన పెద్దల ఉన్న బిడ్డలకు, నాన్న సోదరిమణులకి అందరికీ పంచుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. వాక్యం మొదలుకొని అంతం వరకు మీరే తోడయండి, మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని, నన్ను యొక్క నాయన తండ్రి వాక్యాన్ని చెప్పడంలో నన్ను మరుగుపరిచి మీరే నాయన తండ్రి మరి మాట్లాడమని వేడుకుంటూ ఈ దిన ప్రార్థన యేసునామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన వాక్య భాగం కోసము అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 34వ వచనం. ఎవరైనా చదువుతారండి? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 34వ వచనం. నా అవసర నిమిత్తమును నాలో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి
మీకే తెలియను. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. చాలమ్మా. ఆయన చదవమంటారా? చాలా ఆంటీ. సరేమ్మా. ఆ మాదిరి చూపవలన అంతవరకు చదివారు కదా. అవును. ఉమ్. అయితే పౌలు గారు ఇక్కడ మనకి ఆయన చేతులతో పనిచే ఆంటీ సంజయ్ గారు వీడియో ఆంటీ ఆఫ్ చేసుకోండి. వీడియో ఆఫ్ చేసుకుంటే వాయిస్ కొంచెం క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేదు, మధ్యలో బ్రేక్ అయిపోతాం. ఆంటీ మీకు ఒక 2 minutes టైం ఇవ్వండి ఆంటీ, నేను ప్లేస్ చేంజ్ చేసి చూస్తాను. ఆల్రెడీ Okay. దీంట్లో చెక్ చేశాను, ఇంకొకసారి చూస్తాను. ఓకే. హలో ఆంటీ, చెప్పండి మా. ఇప్పుడు వినబడుతుందా అండి? నాది క్లియర్ గా కట్ కట్ అవుతుందా? వినపడుతుంది మా. ఆంటీ మనం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 34వ వచనము చదువుకున్నాము. పౌలు గారు తను ఉదహరిస్తూ తన చేతులతో పనిచేశాను, తన అవసరతల కొరకు, మరి తనతో ఉన్నవారి కొరకు, అవసరతల కొరకు నేను పని చేశానని చెప్పేసి పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరి మీద ఆధారపడలేదు, నేను నా సొంత చేతులతో పనిచేశాను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. I have worked with my own hands and supplied my own needs and needs of my companions. నా అవసరతలు, నా పక్కన వారి, మరి సమాజంలో ఉన్న వారి అవసరతలు తీర్చాను. అలా చేయడం వల్ల నేను బలహీనులైన వారికి మరి వారికి సహాయం చేయగలగడానికి ఆయన పూనుకున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. అయితే బలహీనుల తెలుగులో అయితే మన వాక్యంలో మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని అని అంటున్నాడు. అయితే నేను కొంతకాలంగా మరి గ్రూప్ లో మెసేజెస్ అయి చూస్తున్నప్పుడు అనేక మంది ప్రభు కోసం హింసించబడుతూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కరలోనూ ఉన్నారు, ప్రభు సేవ కొరకు పాటుపడుతూ ఉన్నారు. మరి పౌల్ గారు దేవుని కోసం ఎలాగైతే మారిన తర్వాత దేవుని కొరకు నింద కోసము, మరి ఆయన సువార్త కోసము ఎలా నిలబడ్డారో, అయితే ఆయన కంప్లీట్ గా సువార్తనే ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరిని చేయి చాపలేదు.
మరి ఆ యొక్క తన జీవనాన్ని సాగించడానికి ఆయన చేతులతో పనిచేశాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. వినబడుతుంది కదండి? ఇప్పుడు కట్ అవ్వట్లేదు కదా? లేదు వినపడుతుంది. లేదులేమ్మా. బాగా ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, అన్ని విషయముల్లో యేసుక్రీస్తుకు నేను మాదిరి చూపితిని అని ఆయన అంటూ ఉన్నాడు. 35వ వచనం ఒకసారి చదువుతారా? మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపించనని చెప్పాను. అయితే ఇక్కడ ఆయన దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన స్టేట్మెంట్ ని కూడా ఆయన ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ తీసుకోవడం కంటే ఇవ్వడము అన్ని విషయంలో మరి దీవెనకరమైంది అని చెప్పేసి కూడా ఆయన అది దీవెనకరమైన విషయమైన ఆయన ఇక్కడ తలపోస్తూ ఉన్నారు. పౌలు గారు మరి తన నేత్రములు తెరవబడినప్పుడు ఆ దమస్కు మార్గంలో ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు మరి ప్రభువుని హింసిస్తున్న ఆయనే మరి దేవుణ్ణి యేసుక్రీస్తుని వెంబడించి మరి పూర్తిగా పరిపూర్ణంగా ప్రభువుకి లోబడి మరి ఆయన సేవకి సిద్ధపడి దేవుని పనిని ప్రారంభించారు. అయితే సేవ విషయంలో వాక్యం చెప్పడం విషయంలో మరి అనేక స్థలాల్లో ఆయన తర్కిస్తూ మరి దేవుని వాక్యాన్ని సిలువ వేయబడిన క్రీస్తుని మీరు సిలువ వేసిన క్రీస్తుని అని సంబోధిస్తూ ఆయన అనేక సందర్భాల్లో ఆయన దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నారు. ఆ విషయంలో దేవుణ్ణి ప్రకటించడంలో, క్రీస్తును ప్రకటించడంలో, సువార్తను ప్రకటించడంలో ఆయన మరి మాదిరిగా ఉన్నారు. ఇక్కడ అన్ని విషయంలో మాదిరి చూపితిని అని అన్నాడు. మాటలోను, అన్యులకు సువార్త చాటడంలోను మరి తను మరి ఎవరి మీద ఆధారపడకుండా ఉండడంలోను, సమాజంలో మరి తను మరి ఆదివారంన మరి సమాజ మందిరంలో మరి ఆయన వాక్యం చెబుతూ ఒక దినమున సేవ చేయడం, అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త చెప్పడమే కాకుండా ఆయన ఉనికిని మరి ఆయన జీవించడానికి ఆయన తన చేతులతో పనిచేశాడు అని అన్నది. మనం ఇక్కడ ఎవరి మీద ఆధారపడలేదు. సువార్త విషయంలో దేవునికి నమ్మకంగా ఉండి మాదిరి చూపించారు. తన చేతులతో పనిచేసి ఇతరులు కూడా మరి తన కోసము, తన అవసరతల కోసము, మరి ఇతరుల అవసరాల కోసం కమ్యూనిటీలో అతను ఇతరులకు మాదిరిగా ఉండడానికి నేను అన్ని విషయంలో మాదిరి చూపుతున్నానని ఆయన నిక్కచ్చిగా మరి చెప్తూ ఉన్నారు. ఆయన నేను ఎంతగా ప్రభువులో ఉన్నానని ఆయన మరి చెప్తూ ఉన్నారు. అక్కడ తన్ని తాను హెచ్చించుకొనలేదు, కానీ మరి తను మాదిరి చూపానని చెప్పేసి అని అంటున్నాడు. సువార్త ఆయనకి మెయిన్. కాకపోతే సువార్త చాటించడానికి మరి మనము అనేక మందికి సువార్థకులకి హెల్ప్ చేస్తూ ఉంటాము, కానీ ఆ సువార్థికుడు మాత్రము తన చేతులతో పని చేశాడు. ఆ చేతులతో పని ఏంటనేది మనము వాక్యంలో చూద్దాము. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1-4 చదవండి. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళింది. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరమును తర్కించుతూ యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పించుతూ ఉండెను. ఆయన మరి ప్రిస్కిల్లా వాళ్ళ ఫ్యామిలీని కలిసినప్పుడు మరి వారు కూడా డేరాలు కుట్టే వృత్తి గలవారు అని తెలిసినప్పుడు ఆయన మరి ఆ డేరాలు కుడుతూ ఆ పని చేస్తూ ఆయన ముందుకు కొనసాగారు. అండ్ మరి వాక్య బోధన కూడా ఆయన కొనసాగించాడు. అయితే అదే 33 చదివాను కదా, 27వ అధ్యాయం 27 నుంచి 38 వరకు చదువుదాం.
14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోతుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి బుడుగు వేసి చూసి 20 బారల లోతని తెలుసుకున్నది. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుగు వేసి చూసి 15 బారల లోతని తెలుసుకున్నది. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడదుమేమో అని భయపడి వారు ఓడ అమరంలో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండేది. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూసి తాము అనివిలో నుండి లంగర్లు వేయబోతున్నట్లుగా సముద్రంలో పడవ దింపి వేస్తే అందుకు పౌలు, మీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు పోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14వ దినము నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్తూ ఆహారం పుచ్చుకొనని అందరినీ బతిమాలని. చదవాలనా ఇంకా? అండి చాలండి. ఇక్కడ ఆయన మరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలో ఛాన్స్ దొరికినప్పుడు ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అక్కడే నిలిచి ఉన్నాడు పౌల్ గారు. మరి ఇక్కడ దేవుని బిడ్డగా మరి అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, మాదిరిగా ఉంటున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళలేదు. మరి వాళ్ళందరినీ ధైర్యపరిచాడు. తర్వాత ఆహారం పుచ్చుకోమని కూడా ఆయన సలహా ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఎవరన్నా కొంచెం తప్పించుకునే ఛాన్స్ వస్తే మనం అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం కదా, అమ్మయ్య మనకి ఛాన్స్ దొరికింది అన్నట్టు. కానీ ఈయన అక్కడే నిలిచి ఉన్నాడు. మరి ఓడ చెదిరిపోయినా, వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగినా గాని యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన అక్కడ నిలిచి ఉన్నాడు. మనం పదే పదే ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. అన్ని విషయంలో మాదిరి చూపితిని. ఆయన అక్కడ కూడా మాదిరి చూపించాడు. మెయిన్ గా నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ఆయన చేతి పని. ఆయన ఎవరి మీద ఆధారపడలేదు. సంఘంలో మరి అక్కర కోసము కానుకల మీద కూడా ఆయన ఆధారపడినట్టుగా లేదు. నా చేతులతోనే పని చేశానని అంటున్నాడు. పని చేసేటప్పుడు అతనికే కాకుండా అతనితో ఉన్నవారికి కూడా ఆయన మాదిరి చూపడానికి ఆ యొక్క పని వృత్తిని బట్టి అనేకులకు మరి వారి వారి వృత్తిని కూడా చేసుకునేటట్టుగా, వారికి వచ్చిన పనిని చేసుకునేటట్టుగా ఆయన మాదిరి చూపుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ 1 కొరింథీయులు 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం అండి. 13. దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. 12 ఆంటీ, 12 నుంచి. నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఇంకా దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. పౌలు గారు మొదలుకొని అలాగ ప్రభు సేవ చేస్తున్న ఇప్పటి వరకు కూడా మరి ఒక చెత్తలాగా మనం ప్రపంచానికి ఈ మూమెంట్ వరకు మనం కనబడుతున్నామైన అని చెప్తూ ఉన్నాడు. ఆయన అక్కడ బేస్ మళ్ళీ అక్కడ వచనంలో కూడా చేసింది ఏంటంటే, వి వర్క్ హార్డ్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్. మేము మా చేతులతో మేము కష్టపడి పని చేస్తున్నాము. మేము దూషింపబడి దీవిస్తున్నాము. మరి ఓడలో నుంచి వాళ్ళు చెదిరినప్పుడు ఆయన మరి ఆదరించాడు. మరి అంతేగాని తను కూడా పారిపోలేదు. మరి ఎప్పుడైనా హింసింపబడినప్పుడు కూడా అది తట్టుకున్నాడు ఆయన. మరి ఆ శక్తిని, ఎండ్యూర్ చేసే శక్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. స్లాండర్డ్ అంటే ఎంతగా కూడా హింసింపబడినా మరి ఆయన కైండ్ వర్డ్స్ తోటి, మరి మంచి మాటలతో మాత్రమే జవాబు ఇచ్చాడు. భూమి మీద ఒక పెంట వలె ఎంచబడినా గాని, ఒక చెత్త వలె ఎంచబడినా గాని, ఈ మూమెంట్ వరకు కూడా అన్ని విషయముల్లో ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. మరి వాక్యం చెప్తున్నాను అని అంటే, బోధిస్తున్నానంటే అదే ఆయన కేంద్రీకరణం కాదు. కానీ మరి
మనుషులు ఈ మిగతా యాక్టివిటీస్ అంతా చూస్తారు. వీళ్ళు చేసే పని గాని, వృత్తి గాని, మాట తీరు గాని, మరి హింస వచ్చినప్పుడు కానీ ఎలాంటి మనము రియాక్షన్ చూపిస్తున్నాము అనేది మరి పౌల్ గారు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. మనం అయితే బాధపడతాము, ఆ సమయంలో కృంగిపోవచ్చు ఒక వ్యక్తి. కానీ దేవుని చేత అభిషేకించిన వారు, పిలువబడిన వారు, దేవునిలో మరి ఆ ఆ, నిష్ఠగా ఉన్న వాళ్ళు మాత్రము మరి బదులు దూషింపబడిన దీవిస్తున్నారు, మరి హింసింపబడిన ఓర్చుకుంటున్నారు, మరి చెత్తగా ఎంచబడినా గాని అది ప్రభు ద్వారా దీవెనగా అనుకుంటున్నారు. అలాగ తలుచుకున్నప్పుడు అనేక మంది మరి మరి ప్రభు కోసం సువార్త చాటిస్తూ అందిస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అయితే అది మనకే ఏర్పడినట్టుగా మరి మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్స్ లో కూడా మన నార్త్ ఇండియాలో గాని, మణిపూర్ లో గాని జరిగిన మరి ఆ యొక్క దేవుని బిడ్డల మీద చేసే హింసల్ని మనం చూసినప్పుడు మనం అందరం కూడా మనసులో విరగబడిన వారమై ఉన్నాము. అయితే వాళ్ళు అక్కర్లో ఉంటారు చాలా మంది. అక్కర్లో ఉన్న వాళ్ళకి ఎలా సాయం చేస్తాము? మనకి కానుకలు రావచ్చు, లేకపోతే మన రాబడి అంతట్లో మనం ఇచ్చి హెల్ప్ చేయొచ్చు. కానీ అయినా గాని పౌలు గారు సువార్తే కాకుండా పక్కన చేతి పని చేస్తున్నారు. నాకు దేవుడిచ్చిన ఆలోచన కింద ఏంటంటే మనం చేతి పని చేసి ఆ కొట్టబడిన వారి, హింసింపబడిన వారికి హెల్ప్ చేయడం, వాళ్ళని కనుగొని వాళ్ళకి హెల్ప్ చేయడం, మాదిరిగా ఉండడం. అయితే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ధన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ప్రభు వారు ఆశ్చర్యంగా మరి ఆయన పన్ను కట్టవలసి వచ్చినప్పుడు చేప కడుపులో నుంచి మరి ఆ యొక్క నాణాన్ని పెంచి ఆయన ఇచ్చారు. కైసరవి కైసరికి, మరి దేవునివి దేవునికి ఇవ్వండి అని ఆయన అక్కడ చూపించారు. మనము ఒకరిలో ఉన్న మన తోటి సోదరులకు, సోదరులకి, మరి కుటుంబంలో నలిగిన వారికి, మరి ఆత్మీయంగా వాళ్ళు దేవుని కోసం నిలబడినప్పుడు, ఆ కుటుంబంలో ఉన్నవారు చనిపోయినప్పుడు హెల్ప్ చేయడానికి మన చేతుల కష్టార్జితం ఏమన్నా సమకూర్చి మనం వారికి పంపిస్తే అది ఒక మాదిరిగా మనకి ఉంటుంది. ఆయన సమాజం అంతటికి మాదిరిగా ఉన్నాడు పౌల్ గారు. నేను సలహా ఇవ్వడం కాదు, కానీ నాకు చాలా సార్లు దేవుడు ఈ యొక్క తలంపు పుట్టిస్తూ ఉన్నాడు. ఆ బాధలో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. మనం మొన్న ఒకటి చూసినప్పుడు ఒక స్త్రీని, ఆవిడ అదేంటి నమ్ముకుని వెనక్కి తిరగమంటే తిరగలేదు. ఆవిడ మరి చాలా దారుణంగా కొట్టబడి చంపబడింది కదా. మరి వాళ్ళ కుటుంబంలో అక్కరగల్ల వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి సహాయం ఎలాగా అని మనసుకు తోచింది. అయితే ఇక్కడ సువార్త చేస్తున్నాము అన్ని సమయంలో, వార్త ప్రకటన మనకి సమయంలో మనం ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థన చేస్తూ మనం ఇంకొక సమయాన్ని కేటాయించి మన చేతుల కష్టార్జితాన్ని మనము సమకూర్చి మరి అక్కర్లో ఉన్న వారికి పంపించడానికి దేవుడు మార్గం ఓపెన్ చేయాలని కూడా మనం ప్రార్థించడం బద్దులమై ఉన్నాం. మనము చైనాలో గాని, లేకపోతే అనేక ప్రాంతాల్లో ఇంతకుముందు మనం బుక్స్ చదివి ఉంటాము, అనేక సార్లు విన్నాం. అండర్ గ్రౌండ్ ప్రేయర్ హాల్స్ ఉంటాయి, బహిరంగంగా ప్రార్థన చేసుకోలేరు. ఇప్పుడు మన దేశంలో నెమ్మదిగా మరి మొదలైంది ప్రభు బిడ్డల పట్ల. వాళ్ళు మార్చేస్తున్నారు మత మార్పిడి అని చెప్పేసి. కానీ అక్కడ ఎంతగానో మరి బైబిల్స్ ప్రింట్ అయినప్పుడు మనకి మరి బైబిల్స్ రావాలన్నా కానీ ఎంత రహస్యంగా ఒక్కొక్క పత్రిక ప్రింట్ చేసి దాన్ని సమకూర్చి మరి బైబిల్ పూర్తిగా అది చేయబడి మనకి అందింపబడుతుంది. మరి మన అక్కర్లు, మన రక్షింపబడిన విశ్వాసులు మరి విశ్వాసంతో బలంగా ముందుకు కొనసాగడానికి కూడా మరి బహిరంగంగా ప్రార్థన చేసుకోలేని వాళ్ళు మరి అండర్ గ్రౌండ్ ప్రేయర్ రూమ్స్ కానీ, గృహాల్లో కానీ మరి రహస్య విశ్వాసులుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం తర్వాత ఈ బైబిల్స్ ప్రింట్ అయిన సమయాల్లోనూ మరి సువార్తని వ్యతిరేకిస్తున్న సమయాల్లోనూ మొదటిగా మరి విస్తృతంగా స్ప్రెడ్ చేయబడక ముందు అందరూ సీక్రెట్ గా ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అనేక దేశాల్లో. అని ప్రభు కృపను బట్టి మరియు వాక్యం ఎంతగానో విస్తరించింది. మరి వాక్యం మూయబడ్డానికి మరలా మరి సాతానుడు మరి అన్ని బిడ్డల్ని ప్రేరేపించి మరి ఎంతో హింసలు తీసుకొస్తూ ఉన్నాడు. మరి వారందరికీ
ప్రార్థన నడుపుతున్న వారందరికీ మరి వారి అక్కర్లు తీర్చడానికి మన ఇంటి స్త్రీలమైన మనము ఉద్యోగములు చేస్తున్నాము, మరి సంఘ పరిచర్య చేస్తూ ఉన్నాము. కానీ మన చేతి పని ఏదైనా కానీ సమకూర్చి ఒకరికి ఇలా పౌలు గారికి డేరాలు కుట్టడం వచ్చు, కొంతమందికి కుట్టు మిషన్ కొట్టడం వచ్చు, కొంతమందికి ఏమన్నా తయారు చేసి వాటిని అమ్మి లాభం ప్రాప్తి పొందే టాలెంట్ ఉండవచ్చు. లేకపోతే సంఘమంతా కూడి ఏదన్నా ఒక పని చేసి అది అమ్మి కనీసం మాత్రం మన పెట్టుబడి తీసివేసి మిగతా అమౌంట్ ని మరి మన చేతులతో కష్టపడింది, మనకి వచ్చిన జీతంలో నుంచి మనం ఇచ్చింది కాకుండా చేతులతో కష్టపడి ఇచ్చేది ఇతరులకు పడుతుంది, మనకి మాదిరిగా ఉంటుంది అనేది దేవుడు నాకు ఆలోచన పుట్టించాడు. అక్కర్లో ఉన్న సేవకులకి ఆధారం కలగడానికి చేతులు కష్టార్జితం మనకు చేతులు కష్టాలు వారికి పంపించడం కోసం మనము మరి ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళాలి అనేది మనకి ఇక్కడ తరుణంగా మరి పౌల్ గారి ద్వారా మనం చూస్తూ ఉన్నాము. అయితే మన బ్రదర్ అండ్ అసెంబ్లీలో నేను చూసిన మటుకు, నేను ఎరిగిన మటుకు బయట సంఘాల సపోర్ట్ మరి మిషనరీస్ అమెరికన్ సపోర్ట్ యాక్సెప్ట్ చేయరు. అది ఎంతో మంచిది. మన ఉద్యోగముల నుండి బిజినెస్ల నుండి సంఘంగా మనం ఉన్నప్పుడు మనకు వచ్చిన జీతంలో నుంచి దశాంశము మనము అర్పిస్తూ దీవించబడిన కొలిది మనం సంఘంలో మరి మనము ఇస్తూ ఉంటాము. అలాగూ సంఘాభివృద్ధికి మరి మాదిరిగాను మరి మన బ్రదర్ అసెంబ్లీలో కూడా ఉంటున్నాము అందరము. అయితే ఇక్కడ దాతృత్వం అనేది మనము ఇందులో చూపించడం జరుగుతుంది. మాదిరితో పాటు ఆయన దాతృత్వం చూపిస్తున్నాడు. దానం కింద మరి ఇతరులకు హెల్ప్ చేసే విధంగా బలహీనులకు హెల్ప్ చేయడం కోసం ఆయన చూస్తూ పౌలు గారు ఇక్కడ మనకి మాదిరి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ 2 తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారా అండి? 2 తెస్సలోనికీయులకు 3వ అధ్యాయము 8వ వచనం. ఓకే. మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబవళ్ళు పనిచేయచ్చు జీవనము చేస్తుంది. ఈయన చాలా క్లియర్ కట్ గా ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఎవరిది మరి మేము కోవిడ్ చేయలేదు, అంటే దొంగిలలు లేదు, అండ్ మేము ఖాళీగా కూడా మా చేతులను ఉట్ట చేతులను ఉంచలేదు. వాళ్ళు పనిచేసిన దివారాత్రములు కష్టపడిన వారుగా ఉన్నారు. ఇంకా నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా సమయంలో నేను నా హ్యాండ్స్ ఐడిల్ గా ఉన్నాయి కదా, చాలా సమయంలో మరి నేను దివారాత్రములు పనిచేసిన వారిగా లేదు కదా. మనం అసలు ఒకసారి ప్రతి క్షణము దినంలోనిది ఆలోచిస్తే కొన్ని క్షణాలు వృధాగానే పోతాయి. అయితే మనం నేను ఎంత లెక్క అప్పచెప్పాలి కదా అని భయం వేసేది, భయం గొలుపుతుంది మనసులో. అయితే వి వర్ నాట్ ఐడల్, వి డిడ్ నాట్ ఈట్ ఎనీవన్స్ ఫుడ్, మనం ఎవరి ఫుడ్ దొంగిలించలేదు, తినలేదు అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ 6వ వచనం చూడండి ఒకసారి. అదే దాంట్లో, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుకున్నాము. ఇలాగ మమ్మల్ని పోలి నడుచుకున్న మీకే తెలియదు. అయితే ఇక్కడ కీప్ అవే ఫ్రమ్ ఎవ్రీ బిలీవర్ హూ ఇస్ ఐడిల్ అండ్ డిస్రప్టివ్, ఖాళీగా ఉండేవాళ్ళు మరి అక్రమంగా అనేది. ఒక వ్యక్తిగా మీరు నేను ఉన్నాను, నేను నా ఐడిల్ టైం ని లేకపోతే వేస్ట్ చేసే టైం ని లేకపోతే నాకు పనికి వచ్చే టైం ని అనుకోకుండా అది వృధాగా అయిందంటే దాని నుంచి మనం సపరేట్ చేసుకోవడం, మన ఇండివిజువల్ గా మనల్ని మనం సపరేట్ చేసుకోవడం, సోదరుల నుంచి ఇక్కడ ఈయన దూరంగా ఉండమన్నారు. కానీ మనము ఐడిల్ అంటే ఖాళీ టైం నుంచి మళ్ళీ వేస్ట్ టైం ఏజ్ నుంచి మనల్ని మనం సపరేట్ చేసుకోవడం అనేది ఇక్కడ ఎంతో ముఖ్యమని నేను పర్సనల్ గా దీన్ని పర్సనల్ వాక్యంగా తీసుకున్నాను నేనేది. అండ్ ముందు వచనాలు కూడా చదువుతారా? 9వ వచనం.
మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకుంటకే ఇలాగ చేస్తుంది గాని మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ఎన్నిసార్లు పని చేయకుండా భోంచేస్తాము, ఎన్నిసార్లు జస్ట్ వంట వండుకుంటాము, ఎన్నిసార్లు మనము ప్రభు పని చూడకుండా ఉండి మనము ఉంటాము. కానీ మనం ఆఫర్ అవర్ సెల్స్ యాజ్ ఏ మోడల్, మనకి మనము ఒక మాదిరిగా చూపించుకోవాలనేది. నా మనస్సాక్షిని మరి నేను పెట్టుకుని నేను దేవునితో జాగ్రత్తగా మరి నేను చేయాలి పని. ఇక్కడ 2 తెస్సలోనికీయులు 2:9 కూడా చదువుదామండి. ఓకే. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసములతోను నశించుచున్న వారిలో సాతాను కనుకొచ్చు బలమును అనుసరించి ఉండును. సిస్టర్ సంధ్య గారు సారీ మ్యూట్ అయింది. ఇది వేరే వచనం. ఫస్ట్ తెస్సలోనియన్స్ 2:9 ఆంటీ. నేను ఇందులో 2:9 అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేసి మీకు దేవుని వార్త ప్రకటించుతుంది. ఇక్కడ ఎన్నిసార్లు మనం చదివిన 1 కొరింథీయుల్లో 2 తెస్సలోనికీయులు 1 తెస్సలోనికీయుల్లో మేము కష్టపడ్డాము, మేము చేతుల పని చేశాము, చాలా హార్డ్షిప్ మేము కష్టతరంగా మేము పని చేశామని ఆయన చెప్తున్నాడు. పగలు రాత్రి పని చేశామని ఆయన చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్పడానికి మరి వాక్యం చెప్పేటప్పుడు కూడా బోధించడానికి కూడా ఖచ్చితమైన విశ్వాసం కలిగి మరి ప్రభు కొరకు నిజమైన తృష్ణ కలిగి వారు మరి ఆయన పాటు పడ్డట్టుగా ఆయన మనకి చెప్తూ ఉన్నారు. అయితే టీములు సమకూర్చుకుంటాయి కదా. వాళ్ళు వర్షము పడినా చలికాలము వచ్చినా గాని ఆహారము మరి అవి బయటకు వచ్చే ఎండాకాలంలోనే మొత్తం అంతా సమకూర్చుకుని మరి చీమలు తమకి బయటకు రాని సమయం కోసం వాటి గూళ్ళల్లోకి ఎంత ఆహారం సమకూర్చుకుంటే ఒకటికొకటి అవి మరి డిస్కస్ చేసుకుని ఎక్కడ ఆహారం ఉందో కనుక్కొని చిన్న పంచదార పలుకు కనబడినా లేకపోతే ఎక్కడ ఆహారం దొరికినా అవన్నీ పోగు చేసుకుని లోపల దాచుకుంటూ ఉంటాయి. అవి దాచుకోవడం వల్ల అవి వాటి ఫ్యామిలీ అంతటికి కూడా అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో వీఆర్ ఫ్యామిలీ. మనము అక్కడిలో ఉన్న మన ప్రభు దాసులు వీళ్ళందరూ కూడా పేదలు, మరి బలహీనులైన వాళ్ళు అందరూ అక్కర్లో ఉన్న వాళ్ళు. వీళ్ళు మన ఫ్యామిలీ. చీమలు అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఎలా కూర్చుకుంటాయి, ఆత్మీయమైన ఫ్యామిలీకి మనము సహాయకరమైన పని చేయడం కొరకు మనం ఒక ఫ్యామిలీగా ఉన్నాం. మనము ఇప్పుడైతే సమకూర్చే స్టేజ్ లో ఉన్నాము. అందించడానికి ఏ కాలము కష్టము వస్తుందో మనం చూస్తున్నాం. శ్రమ వెంబడి శ్రమ మొదలవుతూ ఉంది. అయితే ఇప్పుడు సమకూర్చడం మొదలు పెడితే అక్కరలో ఉన్న మన సహోదరులకు మరి సోదరులకు మనము బలహీనులైన వారికి సేవను అందిస్తున్న వారికి మనం సహాయం చేయడానికి ఇదే తరుణమైన సమయము. అయితే అలా మాదిరి చూపిన వాళ్ళని మనము చూద్దాము. అయితే చీమలు ఎక్కడో కింద మరి గుట్ట చేసుకుని అవి అక్కడ బొరియలు చేసుకుని రూమ్స్ లా చేసుకుని అవి అక్కడ నివసించడానికి వాటికి మరి బయటకు వచ్చే ఆహారము సమకూర్చుకోలేని టైం కోసం అవి సిద్ధపరచుకుంటాయి. మేము కాశ్మీర్ లో ఉండగా మాకు ఊరిలో అనే ప్రాంతంలో మాది ఈయన ప్రాజెక్ట్ అక్కడ 4 సంవత్సరాలు ఉన్నాము. అయితే ఒకసారి పాకిస్తాన్ కి ఇండియాకి బాగా మేము వెళ్ళిన 3rd ఇయర్ అనుకుంటా, 2nd ఇయర్ బాగా ప్రాబ్లం వచ్చింది. ఇంకా యుద్ధం చేస్తారు అనేది వచ్చింది. యుద్ధం చేసినప్పుడు వాళ్ళు షెల్లింగ్స్ అని ఒక బాల్స్ లాంటివి వేస్తారు. అవి వచ్చి ఇళ్లలో పడతాయి. అవి మనుషులకి తగిలితే కోసుకుంటాయి కూడా. అలాగా ఉంది. తర్వాత మా ఆఫీసర్స్ అందరికీ కూడా
ముందే ట్రయల్ గా చేశారన్నమాట. సైరన్ మోగుతుంది. సైరన్ మోగినప్పుడు బంకర్స్ ఇస్తారు. ఆ బంకర్స్ లోకి వెళ్ళిపోవాలి మేము. ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుందో తెలీదు. సో అటు పాకిస్తాన్ రెడీ అవుతుంది, ఇటు ఇండియా రెడీ అవుతుంది. సో మా వీధిలో 4 క్వార్టర్స్ ఉన్నాయి. మాది ఫస్ట్ క్వార్టర్. మా వీధి చివర ఒక బంకర్ ఉంది. బంకర్ అంటే అది నేలకి పైన అది గడ్డిలా ఉంటుంది. కానీ కింద అండర్ గ్రౌండ్ లో ఒక పెద్ద హాల్ ఉంటుంది. పెద్ద హాల్ అంటే మరీ పెద్దగా ఉండదు. అందులో బహుశా మనము ఒక ముష్కిల్సే 10 మంది పట్టొచ్చు. కానీ అది 40 మందికి ఇచ్చారు ఆ బంకర్ ని. ఆ బంకర్ లో వెళ్ళి మాకు సైరన్ మోగిన వెంటనే మేము అన్ని వదులుకొని పరిగెట్టుకుని వెళ్ళి ఆ బంకర్ లో ఉండాలి. ఎప్పుడు అంటే ఇంకా అలారం యుద్ధం 2 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి అథారిటీ వచ్చి మమ్మల్ని ఎయిర్ లిఫ్ట్ చేసే వరకు, ఏరోప్లేన్స్ లో తీసుకెళ్లే వరకు కూడా మేము ఆ బంకర్స్ లోనే ఉండాలి. అయితే ప్రభు బిడ్డలకి సమయము కష్ట సమయాలు వచ్చినప్పుడు మరి మన రహస్య ప్రేయర్ హాల్స్ ఉండాలి. అండర్ గ్రౌండ్ హాల్స్ ఉండాలి. మనం ప్రార్థన చేసుకోవడానికి, వారికి సహాయం చేయడానికి. మనం బహిరంగంగా ఇప్పుడు పైన సంఘం నడిపించుకుంటూ ఉన్నాము, పైన తిరుగుతూ ఉన్నాం, అన్ని చేస్తూ ఉన్నాం. ప్రేయర్ హాల్స్ అనేవి, అండర్ గ్రౌండ్ ప్రేయర్ హాల్స్ ఇంతకు ముందు ఉన్నాయి సువార్త విశ్వాసులు కాపాడబడ్డానికి, సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు రాబో సమయాలకి కూడా ఎలాగైతే చీమలు సమకూర్చుకుంటున్నాయో అలాగ మనం సమకూర్చుకోవాలి. అయితే ఆ బంకర్స్ ని ఒకసారి రోజు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి 10:30కి పిల్లల్ని తీసుకెళ్లి, సిచ్యువేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుండగా పిల్లలకి చూపించాలని ఆ బంకర్ కి తీసుకువెళ్లారు. వెళ్ళి 10:30కి తీసుకువెళ్ళి వస్తే 10 మినిట్స్ తర్వాత నాకు తెలియదు ఆయన తీసుకెళ్లారు, బయట వాకింగ్కి వెళ్ళారు అనుకున్నాను. వచ్చి బాబు నన్ను పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు. ఏం నాన్న ఏమైంది రవి, ఏమిటి బాబు ఏడుస్తున్నాడు అని అంటే, వాడు అప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు. మమ్మీ ముझे బంకర్ మే నహీ జీనా అన్నాడు. అంటే బంకర్ లో నేను వెళ్ళి జీవించను, నేను ఇక్కడే ఉండాలి అన్నాడు. అయితే ప్రతి విశ్వాసకి స్వతంత్ర జీవితం కావాలి, కానీ వెళ్ళి మరుగున ఉన్న రహస్య జీవితం ఇష్టం ఉండదు. కానీ అలాగే అందులో వెళ్ళి ఉండను అన్నాడు. నాకు ఆ బంకర్ గుర్తొచ్చినప్పుడల్లా సేవ నిమిత్తము అలాగా అండర్ గ్రౌండ్ లో ఉండి తమను తాము దాచుకున్న వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. మరి ప్రభు కోసం నిలబడ్డ వాళ్ళు, వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ విశ్వాసం కొనసాగించుకుంటూ మరి భయభీతులతో అండర్ గ్రౌండ్ లో జీవిస్తున్న వాళ్ళు బోల్డంత మంది ఎప్పటికీ ఉన్నారు. అయితే మనము అటువంటి సమయాల కొరకు సమకూర్చవలసిన వారంగా, మన చేతులతో పనిచేయవలసిన వారంగా ఉన్నాము. ప్రతి సేవకుడు సువార్త నిమిత్తం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. నేను హునాలో మాకు బంధువురాలు అయిన జ్యోతిను వీళ్ళు ఉన్నారు, వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి అనేక అక్కర్లు ఉన్నాయి. ఇంకా ఒక పాస్టర్ గారు అయితే హిమాచల్లో సేవ కష్టం అని ఆయన మరి దేవుని బిడ్డల మంది ఏడ్చిన ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన కోసం హెల్ప్ చేయాలనుకున్నారు. ఇంకా మనకి తెలియనివెన్నో, తెలిసినవెన్నో. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, బైబిల్లో పాత నిబంధనలోంచి కొన్ని చూద్దాము. దాతృత్వం చూపించి అలాగూ మేలు చేసిన వాళ్ళని మనము సువార్త ప్రకటిస్తుండగా విరోధి మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నారు, అనేకమైన అన్యులు ఆటంకపరుస్తూ ఉన్నారు. కానీ దాతృత్వము, ప్రేమ, జాలి, దేవుని ప్రేమ చూపించి దేవుని ఆజ్ఞ ప్రకారం నడిపించినప్పుడు ఎటువంటి మేలులు కలిగినాయి అనేది మనము ఇక్కడ చూద్దాము. మనము రూతు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యని ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి. చదవాలమ్మా ఇంకా? అంటే దాని ముందు వచనం కూడా చదవండి. ఓకే. బోయజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖం ముంచి తినమని ఆమెతో చెప్పగా, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి. మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్టు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. ఎలా అయితే పౌల్ గారు తను మాదిరిగా ఉంటూ తను పని చేస్తూ ఇతరులకు హెల్ప్ కోసం ఆయన చేస్తూ ఉన్నాడు, ఇక్కడ బోయజు మరి రూతు కొరకు మరి దయ కలిగి ఉన్నాడు. ఇది ప్రావిడెన్స్ దేవుడిచ్చిందే రూతుకి.
ఆమె ఆమె అత్త మరి తిరిగి వచ్చినప్పుడు వారికి ఏమీ లేదు, వారి ఆస్తిపాస్తులు లేదు, భర్తలను పోగొట్టుకున్నారు, వారికి ఏమీ లేదు. కానీ ఆమె తిని తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. ఆ మిగిల్చింది వాళ్ళ అత్తకు పెట్టడానికి. బోయజు రూతుకి మరి దయ చూపించాడు. రూతు తను మిగిల్చి తన అత్తకు దయ చూపించింది. మరి అతనే పంపించింది అక్కడికి. అయితే బోయజు ఆమెను అవమానపరచొద్దన్నాడు. మనము మిగిల్చి తను పొలంలో ఉన్న ఈ కొన్ని పరిగెలు కూడా అక్కడ వదిలేయమంటున్నాడు, ఆమె ఏరుకోవడానికి వీలుగా ఉండేలాగా. అక్కరలో ఉన్న ఒక విశ్వాసికి, మరి పేదరాలైన విశ్వాసికి, ఒక ధనవంతుడైన విశ్వాసి, మరి మాదిరి గల వ్యక్తి ఒక అక్కడ వాళ్ళకి వదిలేయమని, ఆమె కోసం వదిలేయమని ఆయన అక్కడ రుజువు చూపుతున్నాడు. అక్కడ ప్రావిడెన్స్ దొరికింది. మొదటి రాజులు 17వ అధ్యాయం 15వ వచనం. చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేస్తూ వచ్చిరి. అంతకంటే ముందు చదవాలనుకుంటా. అక్కడ ఏంటి అక్కడ లేదండి, అక్కడ వర్షం కురిసే వరకు ఆ కుండలో పిండి బుడ్డిలో నూనె ఆరిపోద్దు అని చెప్పి దేవుడు అన్నాడు. ఆమె దేవుని మాట ద్వారా ఎలీషా చెప్పినప్పుడు ఎలీషా మాటను బట్టి అక్కడ ఆమె వెళ్ళి పని చేయగా తను అనేక దినములు భోజనం చేసింది. ఆమె చేతులు పనిచేసినవి అక్కడ ప్రభు ఆజ్ఞ ప్రకారం, ప్రవక్త ఆజ్ఞ ప్రకారం ఆమె చేసినప్పుడు అనేక దినములు ఆమె భోజనం చేసింది. ఒక ఈ కొంతమంది సేవకులు ఎలా అంటే, నేను మన ఇంట్లో అయితే నేను కూడా పొద్దున్న టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం, వీలైతే సాయంత్రం స్నాక్స్ లేకపోతే బయట ఆర్డర్ చేస్తాను, లేకపోతే ఎప్పుడన్నా ఆర్డర్ చేస్తాము, లేదంటే నైట్ ఫుడ్ ఇలాగ మనం తింటాం. కావాలంటే పిల్లలకి మనము ఉద్యోగస్తులం ఏంటి, మనకి సమృద్ధిగా ఉన్న వారం అయితే మనం వాళ్ళకి కావాల్సింది కొని పెడుతూ ఉంటాం. కానీ సేవలో ఉన్న వారికి ఏంటంటే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేయరు. వాళ్ళకి మధ్యాహ్నమే డైరెక్ట్ గా వాళ్ళు 12ంటికి భోజనం చేస్తారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న యచ్చాలు కానీ, వారి దగ్గర ఉన్న సరుకులు కానీ వారికి సరిపోవు. వాళ్ళు డైరెక్ట్ గా ఇంకా టిఫిన్ స్కిప్ చేసి వాళ్ళు మరి డైరెక్ట్ గా ఓన్లీ భోజనమే తింటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రభు సేవ కోసం అర్పించుకున్నారు. సేవ నిమిత్తము వాళ్ళు అంతా వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళు అలాగ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కొంచెమే కూరని ఉన్నది మరి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని తింటూ ఉంటారు. కొన్నిసార్లు పస్తులు ఉంటారు. అలాగూ ప్రభు సేవలో ఉన్న వాళ్ళు అలాగే ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. వారికి వాళ్ళు కావాలంటే ఉద్యోగం చేసుకోవచ్చు. వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళు అన్ని కొనుక్కోవచ్చు. వాళ్ళ దగ్గర సమృద్ధి ఉంటుంది. కాకపోతే వాళ్ళు దేవుని నిమిత్తం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఇంకైతే ఇక్కడ మనము కంప్లీట్ నేచర్ ఆఫ్ మనం ఈయన పౌలు గారిది చూస్తే ఆయన ఎక్కడ చేయి చాచినట్లుగా లేదు, దేనికి తిండికి కరువు లేదు, ఎవరి మీద ఆధారపడలేదు. ఆయన సువార్త చెప్పాడు, ఆయన పని చేసుకున్నాడు, ఆయన పొట్టకి ఆయన కావాల్సిన ఆహారం ఆయన సిద్ధపరచుకున్నాడు. దాని చేతి పనితో ఇతరులకు కూడా, వీక్ పర్సన్స్ హెల్ప్ చేయడానికి ఆయన పని ఉపయోగపడ్డది. ఆయన డేరాలు కుట్టే పని ఆయనకి ఉపయోగపడేలా ఇతరులకి ఆయన పని చేశాడు కూడా. అయితే మనము మదర్ తెరీసా కొంచెం పూర్తి విశ్వాసి అనేది నాకు తెలియదు, కానీ బట్ తన దాతృత్వం, సేవా నేతృత్వం ఎంతో మందిని మరి దేవుని వైపుకి, మరి క్రిస్టియానిటీ వైపుకి మరి అట్రాక్ట్ చేసింది. తను సింపుల్ గా తను ఏం చేసిందంటే సేవ చేసింది. లెప్రసీ పీపుల్ని, మరి పేదల్ని, ఆహారం లేని వాళ్ళని, బహు ఎముకలు కనబడుతున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఆమె వాళ్ళకి సేవ చేసింది. ప్రభువు వైపుకి ఆమె త్రిప్పగలిగింది. ఎక్కడైతే ప్రేమ, జాలి, సేవ చూపిస్తామో, వారి అక్కర్లు చూస్తామో, పేదవారిని ఆదుకుంటామో, వారు
మనం చేసింది మన మెప్పు కోసం కాదు గాని ప్రభు ఇచ్చిన తలాంతుని బట్టి సేవ చేస్తున్నాం కాబట్టి ఆవిడ అలా చేసింది కాబట్టి అనేకమైన వాళ్ళు మరి దేవుని తట్టు తిరగడానికి కూడా అవకాశము కలిగింది. 2 రాజులు 6:22 చదవండి ఎవరన్నా ప్లీజ్. 6:22. 2 రాజులు నీవు 6:22. కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థమును సిద్ధపరచగా వారు అన్నపానమును పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియన్ల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. అక్కడ సందర్భము వేరే ఇది, కానీ తిండి పెట్టి వారిని కొట్టి చంపక వారిని ఏం చేయక మరి ఆయన ఎలీషా గారే అక్కడ ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము మరి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళని పంపించి వేశారు. పంపించి వేసిన తర్వాత జరిగిన పని ఏంటి? వాళ్ళు అటాక్ చేయడం మానేశారు. శత్రువులు ఇంకా అప్పటి నుంచి అటాక్ చేయడం మానేశారు. వారు పంపించింది ఒక పనికి, కానీ వీళ్ళు దయ చూపించడం వల్ల, ప్రేమ చూపించడం వల్ల వాళ్ళు ట్రాన్స్ లో ఉన్నారు చెప్పాలంటే. వాళ్ళని అటువంటి ట్రాన్స్ లో మనల్ని అయితే ఎలా అన్నా క్రిస్టియన్స్ ని హింసించి కొడుతూ ఉన్నారు, కానీ దేవుని బిడ్డలైన వీళ్ళు వాళ్ళని కొట్టక వాళ్ళకి అన్నపానములు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత వాళ్ళు అటాక్ చేయడం మానేశారు. ఇది ఎంతో గొప్ప విషయం. దాతృత్వము, జాలి, ప్రేమ చూపిస్తున్న మన మరి పరిశుద్ధ గ్రంథంలోని దేవుని సేవకులు మరి బిడ్డలు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా దర్గాల్లో, తర్వాత హిందూ టెంపుల్స్ లో మనము వాళ్ళు అన్నం పెడతారు, పులిహార్లు పెడతారు, పేదలకు హెల్ప్ చేస్తారు. కానీ అవన్నీ మనం కళ్ళతో చూసినప్పుడు వారు మనసు గాని, వారి పేదరికం గాని, వారి జీవిత విధానం గాని మాడదు. ఓన్లీ ఫుడ్ కోసం వాళ్ళు కూడా వస్తారు. కానీ మనం సేవ చేసినప్పుడల్లా కూడా మనుషుల్లో మార్పు వస్తుంది. ఆ యొక్క దీనస్థితిలో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టినా ఏం పెట్టినా మనం ప్రార్థించి చేసేవాళ్ళం, మన దేవుని బిడ్డలం కాబట్టి వాళ్ళ మార్పు అనేది వస్తుంది. దర్గాల్లో అయితే వాళ్ళు ర్యాక్స్ లో ఒక ఫుడ్ వడ్డించిన, లేకపోతే ర్యాక్స్ లో చెప్పులు సర్దిన, వాళ్ళ జూతాలు తుడిచిన వాళ్ళకి మేలు కలుగుతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ పౌలు గారు ఇంతకు ముందు మనం ఒకటి చెప్పాం కదా, క్రీస్తు ఇవ్వడంలో మేలు ఉంది తీసుకోవడం కన్నా అని. ఇక్కడ పౌలు గారు అన్ని విషయాల్లో మాదిరి అని అంటున్నాడు. ఆయన అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. పారిపోలేదు, మరి సొంతంగా కష్టపడ్డాడు. సువార్త విషయంలో ఖచ్చితమైన 100% పని ఆయన చేసి ఉన్నాడు. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 28:15 వేళ్లు ఉదహరించబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు ఎరుకోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనుకు మరలా వెళ్ళిరి. ఇక్కడ ఎఫ్రాయిములు వాళ్ళకి బట్టలు కట్టించారు, అన్నపానాలు ఇచ్చారు, తలకు నూనె పెట్టించారు. బలహీనులైన వారిని ఎక్కించి మరలా తిరిగి వాళ్ళని పంపించారు. ఇక్కడ కూడా మరి సేవా దృక్పథం కనబడుతుంది మనకి పాత నిబంధనలో. ఎంత మేలు, ప్రభు బిడ్డలు మేలే చేస్తూ ఉన్నారు. మేలు చేయడమే మన రీతి, మన విధానం ప్రభు మనకి ఇచ్చింది. ఆయన భూమి మీద ఉన్నంత కాలం కూడా ప్రభు వారు మరి పేదలను, రోగములను కుదుర్చారు, పాప రోగమును కుదుర్చారు, శాప రోగం నుండి విడిపించారు. ఆయన మాదిరిగా ఉన్నారు మన ప్రభువు వారు. అయితే ఆయన అంశములైన ఆయన బిడ్డలందరూ కూడా ప్రతి సమయముల్లో, ప్రతి గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన బిడ్డలైన వాళ్ళు మేలు చేసే బిడ్డలుగానే ఉంచాడు ఆయన. ఇది ఎక్కువగా ఏంటంటారంటే సమాజ సేవ, సంఘ సేవ చేస్తే అదే మనకి పుణ్యం అని అంటారు. కాదు, మనం అది ఎంచము కదా. మనము ప్రభు ప్రేమను బట్టి, ప్రభు నామం నిమిత్తం, ప్రభు మహిమ నిమిత్తం, ప్రభు ఘనత కలిగే నిమిత్తము మనము సేవ చేస్తూ ఉన్నాము. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే
సమయరుడు, మంచి సమయరుడు లూకా 10:34-35లో జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసము మరి నూనె రాశాడు, ద్రాక్షారసము ఇచ్చాడు, గాయం కట్టి అతనిని మరి మళ్ళీ చేర్చి ఒక చోట అది ఇంకైనా డబ్బులు అయితే చెప్పమన్నాడు. ఆయన పూర్తిగా పరామర్శించాడు. అన్ని విషయముల్లో ఆయన పరామర్శించాడు. మంచి సమరయుడిని ప్రభువు మరి చేతులతో పనిచేసి చేతులతో మనము జాలిపడి వాళ్ళని ఆదరించిన వారిని, మన దాతృత్వం చూపించిన వారిని మరి దేవుడు మన మధ్య ఉంచారు. మనం ఉన్నాము. అలాగా కూడా మనము ఇతరులను రక్షింపబడాలి అని అంటే వారికి ఏదో సమస్య ఉంటుంది, వారు చెప్పుకోలేరు, వారికి తెలియదు, దిక్కు ఉండదు. కానీ వారి అక్కర మరి ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది. ఎంతో కరపత్రికలు చేయాలన్నా ఇది చేయాలన్నా ఇప్పుడు ఆటంకము కలుగుతుంది. ఎటువంటి పౌలు గారు ఒక చోట అంటారు, కక్ష చేతనేమి మిష చేతనేమి సువార్త ప్రకటింపబడుతుంది కదా అని ఆయన అంటాడు. కానీ అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి, అనేకమైన మన బ్రతకడంలో ధారాళంగా వాక్య విస్తరణ ఉంది, మనకి ఆ యొక్క వరిగా ఉంది, మనకి సమృద్ధి ఆహారం ఉంది మనకి. కానీ అనేకమైన డినామినేషన్స్ లో మెథడిస్ట్ ఏంటి, ఇవేంటి, వారిలో ఎవరో ఒకరు ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. కానీ ఆ ఉన్న వాళ్ళు బలమైన వారు నేను చూశాను. అయితే వాళ్ళు సంఘము ఉంది, కానీ వాక్య విస్తృత, వాక్య లోతు, వాక్యానుభవము, విశ్వాసము ఒక లోతు ఎత్తులు ఇతర సంఘాలలో కానీ ఇది లేదు. కానీ అక్కడ కూడా ఆణిమిత్యాలు ఉన్నాయి. మరి ప్రభువు అందరి ద్వారా మరి అన్ని విషయముల్లో, అన్ని కోణముల్లో ఆయన బిడ్డలను ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి మనల్ని ఆధారముగా, మరి ఆయన మన ఆధారము, మనము ఆయన పాత్రలముగా మనము ఉపయోగపడుతూ ఉన్నాము. వీటన్నిటిని బట్టి కూడా మనము ఆయనకే ఘనత వహించాలి. నాకు రావాల్సిన ఘనత ఏది అని మలాకిలో ప్రభు అంటున్నాడు. ఆయనకు ఘనత చెందాలి అని అంటే పౌలు వారి వలె మరి మనం ఇప్పుడు చదివిన విట్నెసెస్, ఈ దాతృత్వం చూపించిన రూతు, బోయజు, హెఫ్రాయిములు, ఎలీషా, వీళ్ళందరి వలె మనము కూడా మేలు చూపించే వారముగా, దారి చూపించే వారముగా, మరి ఇతరులకు కట్టేవారముగా, మరి ఇది ఆశ్చర్యమైన సంగతి కదా. వాళ్ళు 2 రాజుల 6:22లో వాళ్ళు వచ్చారు ఒక వేరే పని కోసం, కానీ వాళ్ళు ప్రేమను పొంది వెళ్ళారు. ఆ తర్వాత ఎటువంటి అటాక్ ఇశ్రాయేలీయుల మీద మరి జరగలేదు. మనము జాలిపడి మన దగ్గరకు పోయి మన నూనె రాసి ద్రాక్షారసం ఇచ్చి మరి అక్కరగల వాళ్ళని ఆదుకున్నప్పుడు వాళ్ళు ప్రభువుకు మారుతారు. అక్కరలో ఉండి మరి ముమ్మరంగా సేవ చేస్తూ మరి ఆహారానికి అన్నిటికీ కష్టపడుతూ ఉన్నా మరి దేవుని బిడ్డలకి మన చేతులు కష్టార్థం ద్వారా, మన దాతృత్వం ద్వారా వారిని మనం ఆదుకొనవలసిన వారంగా ఉన్నాము. అయితే నా గురించి కూడా ప్రార్థన చేయండి. నా చేతులతో చేసి నేను ఇతరులకు ఇవ్వగలిగినట్లు నాకు ఆదాయము మనకు కలిగి మరి ఇతరులకి హెల్ప్ చేసే విధంగా కూడా మనము మరి పౌలు వారి వలె ఉండడానికి మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ఏంటంటే విట్నెసింగ్ క్రైస్ట్. ఆయన రాబడి వలన, ఆయన చేతుల పనిన వలన బ్రాడర్ కమ్యూనిటీకి, సమాజం మొత్తానికి కూడా ఆయన పెద్ద ఉదాహరణగా ఆయన ఉన్నాడంటే ఏదో హెల్ప్ చేయడం వల్ల ఆయన ఇది కాదు, కానీ సువార్తలో గట్టిగా ఉన్నాడు. తన ఓన్ నీడ్స్ తను సప్లై చేసుకున్నాడు, తన అవసరాలని తనే పొందుపరుచుకున్నాడు, ఇతరులకు సహాయకరంగా ఉన్నాడు, చివరి నిమిషం వరకు కూడా మాదిరిగా ఉన్నాడు, బలహీనులకు ఆయన సహాయకరంగా ఉన్నాడు మన ప్రభువు. మరి అన్ని వేళలా అంతటా అందరినీ కూడా మనల్ని నడిపించేవారుగా ప్రభువు మనల్ని ఆశీర్వదించాలని ఈ వాక్యాన్ని ప్రభువుకు అప్పగిస్తూ మీ అందరికీ వందనాలు తెలుపుతూ ఉన్నాను. వందనాలు.